హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సన్షైన్ టారో. ఎలా ఉన్నారు అందరూ? ఆల్వేస్ హ్యాపీగా ఉండండి. స్టే పాజిటివ్. ఐఎమ్ గుడ్, ఐఎమ్ హ్యాపీ. థ్యాంక్ యూ ఏంజల్స్, థ్యాంక్ యూ డివైన్, థ్యాంక్ యూ యూనివర్స్. ఓకే, ఆల్వేస్ గ్రాటిట్యూడ్ మోడ్లో ఉండండి. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే అంతా భగవంతుడి పైన వదిలేయండి. మన చేతిలో లేని ప్రాబ్లమ్స్ అన్నీ ఓన్లీ గాడ్ మాత్రమే సాల్వ్ చేయగలరు. ఓకే, సో ఇవాళ మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్లో ఎలాంటి చేంజెస్ వచ్చాయి చూద్దాము, అండ్ దానికి క్లారిఫికేషన్ కూడా చూద్దాము, అండ్ ఇంకా మీ పర్సన్ మీకు పంపించే లవ్ మెసేజెస్ ఏంటి కూడా చూద్దాము. ఈ వీడియో కొంచెం లెంతీగా ఉండొచ్చు, సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఓకే, మీలో ఎవరికైనా ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే స్క్రీన్ పైన కనిపించే నెంబర్కి కానీ ఆర్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నా వాట్సాప్ నెంబర్ ఇచ్చాను, వాట్సాప్కి మెసేజ్ మాత్రమే చేయండి. ఓకే, ఇది జనరల్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి, ఎలాంటి పైల్స్ అనేవి లేదు. సో మీకు ఎంతవరకు ఈ మెసేజెస్ అనేది రెజొనేట్ అవుతాయో అంతవరకే తీసుకోండి. అట్లీస్ట్ 30-40% అయినా కనెక్ట్ అయితేనే ఇది మీ రీడింగ్ అనుకోండి. ఓకేనా? మీకు కనెక్ట్ అవ్వని మెసేజెస్ మాత్రం కనెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయకండి, బికాజ్ ఇది జనరల్ రీడింగ్ కదా. సో ఈ రీడింగ్ ఎవరైనా చూడొచ్చండి, మ్యారీడ్, అన్మ్యారీడ్, లవ్ రిలేషన్షిప్లో ఉన్నవాళ్ళు, సో ఎవరైనా చూడొచ్చు. టైం లిమిట్ అనేది ఏం లేదండి. ఈ వీడియో మీ ముందుకి ఎప్పుడు వస్తే అప్పటి నుంచి ఈ వీడియో మీకు రెసనేట్ అవుతుంది. ఓకే, మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ వాళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు, మాకు ఒక క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. మీ పార్ట్నర్ నేమ్ అట్లీస్ట్ 3 times అయినా తలుచుకోండి, సో దట్ వాళ్ళ ఎనర్జీస్ కూడా కనెక్ట్ అవుతాయి. ఓకే, ద 3 of Pentacles, Seven of Pentacles, Six of Pentacles. పెంటికల్స్ ఎనర్జీ చాలా కనిపిస్తుంది ఈరోజు. వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారండి ఈ రీడింగ్లో. ఏస్ ఆఫ్ పెంటికల్స్ కంప్లీట్గా ఎక్కువ వాళ్ళే కనిపిస్తున్నారు. క్వీన్ ఆఫ్ వాండ్స్, ద వరల్డ్, కింగ్ ఆఫ్ పెంటికల్స్, ఎయిట్ ఆఫ్ వాండ్స్. ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి నైట్ ఆఫ్ స్వర్డ్స్. సో చాలా డిప్రెషన్లో ఉన్నారు, చాలా లోన్లీగా ఉన్నారు మీ పార్ట్నరు, అండ్ నైట్ టైం నిద్ర పట్టట్లేదు, ఒకటే ఆలోచిస్తున్నారు. అది మీకు దూరంగా ఉన్నందుకు ఎందుకు ఆలోచిస్తున్నారు అంటే, మీకు మీ పర్సన్కి బ్రేకప్ జరిగిందని వాళ్ళు చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారు. ఓవర్ థింకింగ్ ఎక్కువ ఉంది మీ పర్సన్కి. తనకి యాక్షన్ తీసుకోవాలని ఉంది, బ్లైండ్గా యాక్షన్ తీసుకుందాము, మీ దగ్గరకు వద్దాము, మాట్లాడదాము, సిచ్యువేషన్ ఇది అని చెప్దాము అని అనుకుంటున్నారు.
కానీ వాళ్ళ ఆలోచనలతో వాళ్ళు ట్రాప్డ్ ఫీల్ అవుతున్నారు. అంటే నేనే తప్పు చేశానేమో, నేనే నేనే మోసపోయాను ఈ రిలేషన్‌లో, నేనే అన్యాయం అయిపోయాను, నేనే ఎక్కువ ప్రేమ చూపించాను. నాకే ఇదంతా అంటే తన బాధ తనదే, కానీ మీరెంత బాధపడుతున్నారు అని ఆలోచించే సిట్యుయేషన్‌లో అయితే లేరు. బికాస్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. బికాస్ కొంచెం బ్యాడ్ టైం అనేది నడుస్తుంది మీ పర్సన్ లైఫ్‌లో. అందుకే ఒక స్టెప్ ముందుకు కూడా వేయలేకపోతున్నారు. అదే ఆలోచనలతో అలాగే ఆలోచిస్తున్నారు తప్ప ఒక్ ఒక్కటి అదే రిపీటెడ్‌గా అదే సైకిల్‌లో ఉండిపోతున్నారు. స్ట్రక్ అయిపోతున్నారు తప్ప బయటికొచ్చి మీతో మాట్లాడాలని కానీ ఆహ్, ఆహ్, తను చేసిన తప్పు గానీ, ఏ మిస్టేక్స్ కానీ తను చెప్పాలి అనుకోవట్లేదు. అక్కడే మళ్ళీ వచ్చి మీతో చెప్పాలంటే మీరేమంటారో, తను ఎందుకు మీకు దూరమయ్యారో చెప్తే మీరేమంటారో, ఈ భయం. అంటే తను ట్రాప్, నేనే మోసపోయాను, నేనే బాధపడుతున్నాను, నేనే చేస్తున్నాను. అంతా సెల్ఫ్ అనమాట. నేనే అన్నీ చేశాను, నేనే మోసపోయాను. ఇంక నేనిప్పుడు ఏం యాక్షన్ తీసుకోగలను? మా ఇద్దరికీ ఏదైనా యాక్షన్ తీసుకోవాలి అన్నా కూడా మా ఇద్దరికీ బ్రేకప్ అనేది జరిగింది. మా ఇద్దరికి డిస్టెన్స్ అనేది వచ్చింది. సెపరేషన్‌లో ఉన్నాము ఆల్రెడీ. ఇప్పుడు నేనేం ఎళ్లి మాట్లాడితే తను ఒప్పుకుంటుందా లేదా? ఒప్పుకుంటే ఒప్పుకోదు. ఏం చేసి నేను తనని ఒప్పించాలి? తనకు అర్థం కావట్లేదు. ఎటువైపు నుంచి కూడా తనకొక దారనేది కనిపించట్లేదు. బికాస్ తను చేసిన తప్పుకి ఏం తప్పు చేశారు? థర్డ్ పర్సన్ కోసం ఇక్కడ నాకు కనిపిస్తుంది ఏంటంటే, థర్డ్ పర్సన్ కోసం మిమ్మల్ని వదులుకున్నారు. థర్డ్ పర్సన్ ఎంట్రీ అవ్వడం వల్ల మీ ఇద్దరికీ ఇక్కడ బ్రేకప్ అనేది జరిగింది. సో, అందుకే తను బాధపడుతున్నాడు. తను చేసిన తప్పు తనకి తెలిసొచ్చింది. ఇప్పుడు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు, ఆలోచిస్తున్నారు. ఎలా వచ్చి మీ దగ్గరికి మాట్లాడాలి కూడా అర్థం కావట్లేదు. అది మీ పర్సన్ ప్రజెంట్ సిచ్యువేషన్. ఓకే. థర్డ్ పర్సన్ దగ్గర మీరుండగా మీ పర్సన్ థర్డ్ పర్సన్తో గ్రోత్ కావాలి అని మీతో గొడవ పడడం కానీ, మీతో సపరేషన్లో ఉండడం కానీ, బ్రేకప్ కానీ, ఇలా డిస్టెన్స్ అయితే వచ్చింది మీ మధ్య. థర్డ్ పర్సన్ ఎంట్రీ వల్ల మీ మధ్య బ్రేకప్ వచ్చింది. ఓకే. మీ మధ్య గొడవలు కానీ, ఆర్గ్యుమెంట్స్ కానీ, ఫైట్స్ కానీ ఇలా చాలా జరిగాయి. కానీ మీ పర్సన్ మాత్రం ఆ పర్సన్తోనే నాకు గ్రోత్ అనేది ఇక్కడ కనిపిస్తుంది అని మిమ్మల్ని వదులుకొని తన దగ్గరికి వెళ్ళారు. ఓకే. థర్డ్ పర్సన్ వల్ల వాళ్ళు ఈ రిలేషన్షిప్లో గ్రోత్ లేదు, తనతో ఏమన్నా గ్రోత్ బాగుంటుందా అని చెప్పి వాళ్ళు అక్కడికి వెళ్ళారు. ఇప్పుడు ఏమైంది? అక్కడ కూడా తను ట్రాప్డ్ ఫీల్ అయ్యారు. థర్డ్ పర్సన్ దగ్గర కూడా తను ట్రాప్డ్ ఫీల్ అయ్యారు. అందుకే ఎక్కువ బాధపడుతున్నారు. నాకు ఎక్కడా హ్యాపీనెస్ లేదు, వాళ్ళు కూడా నన్ను మోసం చేసేవాళ్ళే, ఏంటో అంటే అనే సిచ్యువేషన్కి మీ పర్సన్ వచ్చారు. సో అక్కడ కూడా గ్రోత్ ఉంటుందేమో, అక్కడైనా హ్యాపీనెస్ ఉంటుందేమో అని చూస్తున్నారు. ఓకే. కానీ అక్కడ కూడా బ్యాలెన్స్ చేయలేకపోయారు మీ పర్సన్. అక్కడ కూడా బ్యాలెన్స్ లేదు. వాళ్ళ మధ్య కూడా ఆర్గ్యుమెంట్స్, గొడవలు, ఫైట్స్ ఇలాగే నడిచింది. అందుకే అక్కడ కూడా మీ పర్సన్ ఎనర్జీ ప్రకారం అక్కడ కూడా తనకి బ్రేక్ అయింది. మీతో బ్రేక్ అయినప్పుడు తను అంత బాధపడలేదు. కానీ ఇక్కడ బ్రేక్ అయింది, అక్కడ బ్రేక్ అయింది అనే సిచ్యువేషన్లో తనకి భయపడిపోతున్నారు. ఏం యాక్షన్ తీసుకోవాలి అర్థం కావట్లేదు. 2 చోట్ల నేను మోసపోయాను. ఇక్కడ మీకోసం
అక్కడ అక్కడ థర్డ్ పర్సన్ కోసం మిమ్మల్ని వదులుకున్నారు. కానీ ఇప్పుడు థర్డ్ పర్సన్ దగ్గర కూడా తన పరిస్థితి ఇదే. అక్కడ కూడా మోసపోయారు. ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని మీ దగ్గరికి రావాలి అని ఆలోచిస్తున్నారు. అక్కడ బ్యాలెన్స్ లేదు, అక్కడ గొడవలు, అక్కడ గ్రోత్ ఏమీ లేదు. సో, టోటల్‌గా మీ పర్సన్ చాలా డిప్రెషన్‌లో, చాలా బాధలో ఉన్నారు. చాలా పెయిన్‌లో ఉన్నారు. బట్ మీ దగ్గరకొచ్చి మళ్ళీ సెకండ్ ఛాన్స్ అడగాలి, నాకు ఇంకొక ఛాన్స్ ఇస్తావా అని అడగాలి అనుకుంటున్నారు. కానీ ఏంటంటే మీరేం ఆలోచిస్తారు? మీరేం క్వెషన్ చేస్తారు? ఇప్పుడు మీరు రానిస్తారా లేదా? అని తను ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు మీరేమన్నా స్ట్రాంగ్ అయిపోయారు. మీరేమో స్ట్రాంగ్ అయిపోయారు. తను లేకుండా కూడా ఉండడానికి మీరు ఫిక్స్ అయిపోయారు. సో, ఆ విషయం తనకి అర్థమైంది. మీరిప్పుడు ఇదివరకు ఉన్నంత సాఫ్ట్‌గా లేరు. ఇప్పుడు ఈ సెపరేషన్‌లో మీరు కూడా చాలా స్ట్రాంగ్ అయిపోయారు. అందుకే తనకి ఈ పెయిన్ అంతా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మీరు చాలా స్ట్రాంగ్‌గా తయారయ్యారు. మీరు క్వెషన్ చేస్తారు. అక్కడికెళ్లారు కదా! అక్కడికెళ్ళావు కదా! అక్కడ బాగోలేదని మళ్ళీ నా దగ్గరకొచ్చావా? అని మీరు అడుగుతారు అనే విషయానికి అతను భయపడుతున్నాడు. ఇక్కడితో మీ మధ్య ఒక సైకిల్ అయితే ఎండ్ అయింది. బట్ న్యూ వేలో మళ్ళీ ఈ రిలేషన్ అనేది ముందుకెళ్తుంది. కింగ్ ఆఫ్ పెంటికల్స్. ఈసారి మాత్రం తన గ్రోత్ చూసుకోవాలి అనుకుంటున్నారు. తన గ్రోత్ కానీ, తన జాబ్ ఓరియెంటెడ్ కానీ, మనీ పరంగా కొని గ్రో అవ్వాలి. నా గ్రోత్ నేను చూసుకుంటాను అంటున్నారు. బికాస్ తను ఇంత డిప్రెషన్‌లో ఉన్నారు. బట్ మీతో వచ్చి మాట్లాడాలి, కమ్యూనికేట్ చెయ్యాలి, ఫాస్ట్‌గా మూవ్‌మెంట్ ఉంది. బికాస్ ఇంత పెయిన్‌లో ఉన్నారు కదా! 9 ఆఫ్ స్వర్డ్స్ చాలా ఎక్కువ ఓవర్‌గా థింక్ చేస్తున్నారు. అందుకే మీతో వచ్చి ఒకసారి మాట్లాడాలి. మీకు కాల్ కానీ, మెసేజ్ కానీ చెయ్యాలి. తన తప్పు మీ దగ్గరకొచ్చి చెప్పాలి. అట్‌లీస్ట్ మీ వాయిస్ అయినా వినాలి. మీకు మెసేజ్ అయినా చెయ్యాలి. తను చేసింది తప్పు అని ఒప్పుకోవాలి అని మీ పర్సన్ అనుకుంటున్నారు. ఓకే. ఇక్కడ థర్డ్ పర్సన్ అంటే అది రొమాంటిక్ పార్ట్నర్ అయినా అయ్యుండొచ్చు, మేబీ ఫ్రెండ్ అయినా అయ్యుండొచ్చు, వాళ్ళ పేరెంట్స్ అయినా అయ్యుండొచ్చు. అది ఎవరు అనేది పర్సనల్ రీడింగ్‌లో తప్ప విడిగా మనం చెప్పలేము. సో, క్లారిఫికేషన్ చూద్దాము. Why 3 of Pentacles here? చూసారా, థర్డ్ పర్సన్‌తో గ్రోత్ బాగుంటుంది అని మిమ్మల్ని వదిలేసి తనే నాకు కరెక్ట్, తనతోనే నా గ్రోత్ ఉంటుంది, తనతోనే నా హ్యాపీనెస్ ఉంటుంది, తనే నాకు కరెక్ట్ పార్ట్నరు, తనుంటేనే నేను సంతోషంగా ఉండగలను. తను ఇన్ ద సెన్స్ వాళ్ళ పేరెంట్స్ అయినా అయ్యుండొచ్చు, వాళ్ళ ఫ్యామిలీ అయినా అయ్యుండొచ్చు, ఆర్ వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటే హ్యాపీగా ఉంటారు అని వాళ్ళ మాటలు విని మీకు దూరం అయ్యారు. ఇలా ఎవరి మాట విని మీ పర్సన్ మీకు దూరం అయ్యారా అనేది మీకు తెలుసు కదా. సో, వాళ్ళుంటే నేను హ్యాపీగా ఉండగలను. ఎంతమంది ఎవరున్నా లేకపోయినా సరే తనుంటే నాకు చాలు, తనుంటేనే నేను హ్యాపీగా ఉంటాను అని మీకు దూరం అయ్యారు. వాళ్ళుంటే చాలు. లేకపోతే వై దిస్ 7 ఆఫ్ పెంటికల్స్ హియర్? 4 ఆఫ్ పెంటికల్స్. పెంటికల్స్ ఎనర్జీ చాలా కనిపిస్తుందండి ఈరోజు. వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే, మోస్ట్లీ వాళ్ళే ఉన్నారు. ఇంకా మేషరాశి, సింహరాశి, ధనస్సు రాశి వాళ్ళు ఉన్నారు ఇవాల్టి రీడింగ్లో. ఎందుకు అక్కడ గ్రోత్ కోసం వెళ్ళారు అంటే
7 ఆఫ్ పెంటికల్స్. ఎందుకు ఆ పర్సన్ దగ్గర గ్రోత్ కోసం వెళ్ళారంటే, మీ మధ్య ఏవో స్టెబిలిటీ ఇష్యూస్ ఉన్నాయి. ఓకే, మీ మధ్య స్టెబిలిటీ ఇష్యూస్ ఉన్నాయి, చాలా గొడవలు జరుగుతున్నాయి అని, నేను వాళ్ళతోనే హ్యాపీగా ఉంటాను, లేకపోతే మీ మధ్య మనీకి సంబంధించి ఇష్యూస్ కూడా నాకు ఎక్కువ కనిపిస్తున్నాయి ఇక్కడ. ప్రాపర్గా జాబ్ లేకపోవడమా, మనీ ఇష్యూస్ బాగా ఉన్నాయి. వై దిస్ 6 ఆఫ్ పెంటికల్స్ హియర్? అక్కడ లాంగ్ టర్మ్గా రిలేషన్లో ఉండాలి అని మీ పర్సన్ అనుకున్నారు. నాకు వాళ్ళు ఉంటే చాలు, నా ఫ్యామిలీ ఉంటే చాలు, నా ఫ్రెండ్స్ ఉంటే చాలు అనుకొని మీకు దూరం అయ్యారు. ఒకవేళ అది రొమాంటిక్ పార్ట్నర్ అయి ఉంటే కనుక లాంగ్ టర్మ్ నేను వాళ్ళతోనే ఉంటాను అని వెళ్ళారు. కానీ ఇప్పుడు ఏమైంది, అక్కడ బ్యాలెన్స్ లేదు. బ్యాలెన్స్ లేక మళ్ళీ ఇప్పుడు మీ దగ్గరికి సెకండ్ ఛాన్స్ అడగడానికి రావాలి అనుకుంటున్నారు. వై దిస్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ హియర్? మళ్ళీ పెంటికల్ చూసారా? ఎందుకో రావాలి అనుకుంటున్నారంటే వాళ్ళు మిమ్మల్ని లవ్ చేస్తున్నారు అని, మళ్ళీ మీకు ఛాన్స్ ఇస్తారా అని అడుగుదామని, మళ్ళీ నాకు ఛాన్స్ ఇస్తావా అని అడుగుదామని వద్దామని అనుకుంటున్నారు. కానీ చాలా స్లోగా అండి. వై దిస్ క్వీన్ ఆఫ్ వాండ్స్ హియర్? బికాస్ మీరు మీ వర్క్ ఓరియంటెడ్గా అయిపోయారు ఈ సపరేషన్లో, మీ గోల్ ఓరియంటెడ్గా అయిపోయారు, తనని పట్టించుకోవట్లేదు. అంటే మీకు మీరు సెల్ఫ్ లవ్ చేసుకుంటూ మీ కెరియర్ ఓరియంటెడ్గా మనీ కోసం కూడా మీరు తనపైన డిపెండ్ అవ్వట్లేదు. మీరేమో అందనంత స్థాయికి ఎదిగిపోయారు. అది చూసి అతను వచ్చి తన బాధను చెప్పే స్టేజ్లో లేరు. అతను ఆర్ ఆమె, ఇక్కడ ఎవరైనా అయి ఉండొచ్చు. చూసేది మేల్ అయితే మేల్ వర్షన్లో తీసుకోండి, మేల్ అయితే ఫీమేల్ వర్షన్లో తీసుకోండి, ఫీమేల్ అయితే మేల్ వర్షన్లో తీసుకోండి. ఓకే, మీరేమో జాబ్ ఓరియంటెడ్, కెరియర్ ఓరియంటెడ్, మీ గురించి మీరు చూసుకుంటున్నారు, సెల్ఫ్ కేర్ చేసుకుంటున్నారు, అంటే మీరు ఓన్గా జాబ్ చేస్తున్నారు, మీరు తనని పట్టించుకోవట్లేదు, మీ గురించి మీ లైఫ్లో మీరు మూవ్ ఆన్ అయిపోతున్నారు. అందుకని వాళ్ళు ఇప్పుడు వచ్చి అడిగితే ఏం క్వశ్చన్ చేస్తారు అని అతను భయపడుతున్నాడు. అతను ఆర్ ఆమె, ఎలా అయినా తీసుకోండి. ఇప్పుడు వాళ్ళు ఏది వచ్చి చెప్పినా కూడా మీరు వినే స్టేజ్లో లేరని వాళ్ళకి అర్థమైపోయింది. బికాస్ మీరు చాలా పెయిన్ ఫేస్ చేశారు. ఆ పెయిన్ నుంచి మీకు ఒక క్లారిటీ అయితే వచ్చింది. మీరు వర్క్ ఓరియంటెడ్గా ముందుకు వెళ్ళిపోతున్నారు. అది చూసి తనకి బాధ, భయం, ఏడుపు అన్నీ. వై దిస్ ద వర్డ్ హియర్? బికాస్ వెయిట్ చేశారు. మీరు తన కోసం చాలా టైం వెయిట్ చేశారు, కానీ తన సైడ్ నుంచి ఏమీ రెస్పాన్స్ లేకపోవడంతో ఈ రిలేషన్, ఈ సైకిల్ అనేది ఎండ్ చేసి మీరు మీ లైఫ్లో మూవ్ ఆన్ అయిపోదాము అని డిసైడ్ అయ్యారు. బికాస్ ఎండింగ్స్ నాకు ఇక్కడ బాగా కనిపిస్తుంది డెత్ కార్డుతో. వరల్డ్, డెత్. నాకైతే మీ ఎనర్జీలో ఎండ్ చేశారు, మూవ్ ఆన్ అయిపోయారు అన్నట్టుగా కనిపిస్తుంది. వై దిస్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ హియర్? మాకు క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. బికాస్ తను డిప్రెషన్లో ఉన్నాడు, తను బాధలో ఉంది. అందుకే తను ప్రజెంట్ తన కెరియర్ పైనైనా ఫోకస్ చేద్దాము, నేను ఇంత పెయిన్లో ఉన్నాను, నేను కోల్పోయాను, తనకి యాక్షన్ తీసుకోవాలని ఉంది, కానీ డిప్రెషన్లో ఉన్నాడు.
తన జాబ్ కెరియర్ పరంగా ఫస్ట్ సెటిల్ అవుదాము అనుకుంటున్నాడు. అందుకే తన జాబ్ గురించి ఆలోచించుకుంటున్నారు. బికాస్ తను చాలా డిప్రెషన్లో ఉన్నారండి. ఆ డిప్రెషన్ నుంచి మూవ్ ఆన్ అవ్వడానికి ప్రజెంట్ కరెక్ట్ టైం కాదు. నేను కొంచెం టైం తీసుకొని వెళ్ళి నా పర్సన్ని కలుస్తాను. ఐ నీడ్ సమ్ టైం అంటున్నారు మీ పర్సన్. ప్రజెంట్ డిప్రెషన్ నుంచి బయటికి రావడానికి నా పైన నేను ఫోకస్ చేస్తాను అంటున్నారు. నా కెరీర్ పైన, నా జాబ్ పైన, నా గ్రోత్ నేను చూసుకుంటాను. ఫస్ట్ నా గురించి నేను చూసుకొని ఆ తర్వాత నా పర్సన్ దగ్గరికి వెళ్ళి మాట్లాడతాను. ప్రజెంట్ నేను కొంచెం సెటిల్ అవ్వాలి అంటున్నారు. ఎందుకు వాళ్ళు మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు? వై దిస్ కమ్యూనికేషన్ కార్డ్ హియర్? యూనివర్స్ ఒక క్లారిటీ ఇవ్వండి. 8 ఆఫ్ పెంటికల్స్ వై హియర్? చూసారా? అగైన్ ఇక్కడ 9 ఆఫ్ స్వర్డ్స్, ఇక్కడ 9 ఆఫ్ స్వర్డ్స్. అంటే అది 2 టైమ్స్ 9 ఆఫ్ స్వర్డ్స్ వచ్చిందంటే వాళ్ళు నిజంగా అంత పెయిన్లో ఉన్నారని అర్థం. క్లారిటీ అనమాట, కన్ఫర్మేషన్. సో ఎందుకు వాళ్ళు మీతో వచ్చి మాట్లాడాలి అనుకుంటున్నారంటే బికాస్ వాళ్ళంత పెయిన్లో ఉన్నారు కాబట్టి మీతో వచ్చి మాట్లాడాలి అనుకుంటున్నారు. వాళ్ళు పెయిన్లో ఉన్నారు కాబట్టి మీ దగ్గరకు వచ్చి మాట్లాడాలి అనుకుంటున్నారు. కానీ మీరు పెయిన్లో ఉన్నప్పుడు వాళ్ళు పట్టించుకోలేదు. ఓకేనా? వాళ్ళు ఇంత పెయిన్లో ఉన్నారు, నేను ఇంత బాధలో ఉన్నాను, నేను అక్కడ కూడా మోసపోయాను, థర్డ్ పర్సన్ దగ్గర కూడా మోసపోయాను, నేను మళ్ళీ నీ దగ్గరకు రావచ్చా, నువ్వు మళ్ళీ నాకు ఇంకొక సెకండ్ ఛాన్స్ ఇస్తావా అని వచ్చి మాట్లాడాలి అనుకుంటున్నారు. బికాస్ చాలా గొడవలు జరిగింది, చాలా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు. ఇక్కడ మళ్ళీ క్వీన్ ఆఫ్ వాండ్స్ ఎవరిదో అండి, చాలా స్ట్రాంగ్గా ఉంది ఇవాల్టి మెసేజెస్ మాత్రం. మీ మధ్య చాలా ఆర్గ్యుమెంట్స్ జరిగాయి, చాలా ఫైట్స్ జరిగాయి, మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ చాలా క్లాషెస్ అనేవి వచ్చాయి. మాటకి మాట పెరగడం కానీ, ఇద్దరు ఒకరికొకళ్ళు బాధపడము, పెయిన్ని ఫేస్ చేయడము. మీరు ఆ పెయిన్ ఎప్పుడు మీరు పెయిన్ పడ్డారు అంటే ఆ టైంలో లైక్ వర్షం వచ్చే ఛాన్సెస్ కూడా ఉంది. మీరు మీ పర్సన్ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు వర్షం వచ్చే ఛాన్స్ కూడా ఉంది. వర్షం పడినప్పుడు మీ ఇద్దరి మధ్య గొడవ అనేది జరిగి ఉండొచ్చు. అప్పుడే మీకు హార్ట్ బ్రేక్ అనేది జరిగి ఉండొచ్చు. ఇప్పుడు మీరు స్ట్రాంగ్ అయిపోయారు, మీకు ఇంకా హోప్ కూడా లేదు ఆ పర్సన్ మళ్ళీ కావాలి అని. బట్ మీకు ఇంకా రీయూనియన్ కావాలి అని ఉంది ఆ పర్సన్తో. కొంతమందికి రీయూనియన్ కావాలని ఉంది, కొంతమందికి ఏమో హోప్ చాలా వరకు పోయింది, తగ్గిపోయింది అని చెప్పచ్చు. సో చూద్దాము మీ పర్సన్ మీకు పంపించే లవ్ మెసేజెస్ ఏంటి. వచ్చాయి. ద మోర్ ఐ ట్రై టు ఫర్గెట్ యూ ద మోర్ ఐ మిస్ యూ. అంటే నేను ఎంత నిన్ను మర్చిపోదామని ట్రై చేస్తుంటే అంత ఎక్కువగా నేను నిన్ను మిస్ అవుతున్నాను అంటున్నారు మీ పర్సన్. మిమ్మల్ని ఎంతగా మర్చిపోవాలని ట్రై చేస్తుంటే అంతగా మిస్ అవుతున్నారంట మరి వాళ్ళు. ఐ నో ఐ గాట్ మై కర్మ. చూడండి, తన కర్మ టైం ఫేస్ చేస్తున్నారు అని తనకు కూడా తెలుసు, అందుకే ఇంత పెయిన్లో ఉన్నారు. ఇక్కడ కర్మ కూడా వచ్చింది, బాటమ్ ఆఫ్ ద డెక్, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. చూసారా
ఎంత కరెక్ట్గా ప్రిడిక్ట్ చేసిందో తనకి తెలిసింది. కర్మ టైమ్, ఐ నో ఐ గాట్ మై కర్మ అని చెప్తున్నారు. ఐ స్టిల్ థింక్ అబౌట్ అస్ బిహైండ్ ఇంటిమేట్. మీ గురించి ఇంకా థింక్ చేస్తున్నారంట మీ పర్సన్స్. ఐ థాట్ యూ కెనాట్ లివ్ వితౌట్ మీ. మీరు లేకుండా వాళ్ళు లేకుండా మీ లైఫ్లో మీరు ఉండలేరు అనుకున్నారు. సో అందుకే ఇప్పుడు మీరేమో ఈ స్టేజ్లో ఉన్నారు, క్వీన్ ఆఫ్ వాండ్స్. మీ లైఫ్లో మీరు మూవ్ ఆన్ అయిపోయారు, మీరు స్ట్రాంగ్ అయిపోయారు. అది చూసి తను భరించలేకపోతున్నారు. ఈరోజు ఎంత క్లారిటీగా వచ్చిందో వీడియో అనేది. మీరు లేకుండా, తను లేకుండా మీరు ఉండలేరు అనుకున్నారు. కానీ మీరు ఇప్పుడు ఏ సిచ్యువేషన్లో ఉన్నారు, చాలా స్ట్రాంగ్ అయిపోయారు. అది అతను భరించలేకపోతున్నారు. అది ఏ లాట్ సిన్స్ వీ సపరేట్. మనిద్దరం విడిపోయిన తర్వాత నుంచి నేను చాలా నేర్చుకున్నాను, చాలా లెసన్స్ నేర్చుకున్నాను అంటున్నారు. చాలా పాఠాలు నేర్చుకున్నాను. అంతే లైఫ్ అనేది. ఐ విల్ నాట్ లెట్ యూ నో దట్ ఐ స్టిల్ కేర్ ఫర్ యూ. వాళ్ళు ఇంకా మీకు ఇంకా కేర్ చేస్తారని, మిమ్మల్ని ఇంకా సీక్రెట్గా గమనిస్తున్నారంట. వాళ్ళ కేర్ మీకు తెలియకుండా ఉంచాలని ట్రై చేస్తారంట వాళ్ళు. ఐ విల్ నాట్ లెట్ యూ నో దట్ ఐ స్టిల్ కేర్ ఫర్ యూ. ఇంకా వాళ్ళు మీ గురించి కేర్ చేస్తున్నారు అని మీకు తెలియకుండా చూసుకుంటారంట. ఓకే. ఐ రిమెంబర్ అవర్ ఫన్నీ జోక్స్. ఇంకా మీ మధ్య జరిగిన ఆ ఫన్నీ జోక్స్, ఆ ఫన్నీ సిచ్యువేషన్స్ ఇంకా వాళ్ళకి ఇంకా గుర్తున్నాయంట. సో ఇదేనండి ఇవాళ రీడింగ్. మీకు ఎలా అనిపించింది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీ పర్సన్ అయితే చాలా చేంజెస్ వచ్చాయి తన మైండ్ సెట్లో, తన మెంటాలిటీలో. సెకండ్ ఛాన్స్ కావాలి అని అడుగుతున్నారు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.